కవితక్క నిన్న రావటం జరిగింది. సారీ, కవితక్క అంటున్నా, కవితక్క కాదు, తైతక్క. తైతక్కలాడటానికి వచ్చి తైతక్కలాడినట్టుగానే మాట్లాడింది. ఎందుకంటే కళ్ళుండి చూడలేని కబోదిలాగా ఈ రోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి, మంత్రుల గురించి మాట్లాడటం నిజంగా సిగ్గుచేటు అనమాట. ఎందుకంటే ఈ రోజు కవితక్క మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజాలు లేవు. మీరు ఆ రోజు 10 సంవత్సరాలు అధికారంలోకి అబద్ధపు మోసపూరిత మాటలతో వచ్చి ఒక్క పని కూడా చేయకపోగా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శించే అంత నైతిక హక్కు కూడా నీకు లేదు. నువ్వు ఎందుకు మాట్లాడినవో కూడా మాకు అర్థం కావట్లేదు. రామ్, నువ్వు మామూలు నీ నాయకుల దగ్గరికి కాదు, మా దగ్గరికి రా. ఖమ్మంలో అభివృద్ధి ఏం జరుగుతుంది, ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మేము చూపిస్తాం. ఈ రోజు సన్న బియ్యం వల్ల నువ్వు పేదవాళ్ళ ఇంటికి రా, బడాబాబుల ఇంటికి కాదు పోవాల్సింది. పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో, కళ్ళుండి కబోదిలాగా మాట్లాడుతున్నావో మాకు అర్థం అవ్వట్లేదు. ఇంకొక విషయం, కవితక్క ఒక్కటే మాట మాట్లాడింది, ఏమంటే మహిళలకు ఏం చేయలేదని. ఏం చేయలేదు మహిళలకి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2వ రోజే మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ ప్రవేశపెట్టింది. అంతేకాకుండా ఈ రోజు మహిళలందరూ కూడా ఆర్థిక అవసరాలకి పనికొచ్చే విధంగా మహిళల్నే మహారాణులుగా చేయాలి, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించాలని చెప్పేసి ఈ రోజు వాళ్ళకి ఇందిరా డైరీ అనేది ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాంతో పాటు మహిళలకి ఈ రోజు 200 యూనిట్ల వరకు గ్యాస్, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చింది. ఇవన్నీ మీకు కనిపించట్లేదా? మీ కళ్ళు పోయినాయా అని అడుగుతున్నాం. లేదా మీ నాయకులు మీకు చెప్పట్లేదా? నువ్వు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని లిక్కర్ రాన్ లాగా పేరు పొంది నువ్వు కొన్ని నెలలు తిహార్ జైల్లో ఉండొచ్చి నీదేదో నువ్వు చూసుకోక ఎందుకమ్మా వచ్చి ఖమ్మం ప్రజల్ని గెలుపుతావు? ఖమ్మం ప్రజలు 3 మంత్రుల గురించి కాదు, కనీసం ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్త గురించి కూడా మాట్లాడే హక్కు గాని నైతిక హక్కు గాని నీకు లేదని చెప్పేసి తెలియజేసుకున్నావు. ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు, ఈ రోజు మేము ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడిన ఒక్క మాట కూడా నిజం లేదు, కరెక్ట్ లేదు. కాబట్టి ఇంకొక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి వేరే వేరే జిల్లాలు కాదు, ఇది కాంగ్రెస్ జిల్లా, ఖమ్మం జిల్లా. ప్రజల కోసం మీరు ఏం చేశారని అడుగుతున్నాం. రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు మీ నాన్న వనగండ వాన వచ్చి ఆ మొక్కజొన్న పంటలు పాడుతున్నాయంటే ఖమ్మం జిల్లా వచ్చి అంతిస్తాం ఇంతిస్తాం అని చెప్పి అటు నుంచి అటే పోయింది, కానీ ఇంతవరకు కనీసం ఆ పంట నష్టం ఇచ్చిన పాపాన పోలేదు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని వరద నష్టం వస్తే ఆ వరద నష్టం ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ లో కూడా వరద నష్టం వేసి మళ్ళీ వరదలు రాకుండా ఉండటానికి ఖమ్మం ప్రజలకు ఏ విధంగా చేయాలో ఆ దిశగా వెళ్తున్నటువంటి మా మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నీకు ఏం హక్కు ఉంది, నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నువ్వు వచ్చి మన ఖమ్మం జిల్లా ప్రజల కోసం మాట్లాడుతున్నావు, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు.